దీపాలు ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా పెట్టాలి అని మన పెద్దలు మనకి తెలియచెప్పారు. ఈ దీపాలు పెట్టడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని. ఒకప్పుడైతే కార్తీక మాసం రాగానే వానలు వెనకపడ్డాయి గనక తీర్థయాత్రలకి దండయాత్రలకి బయలుదేరుతూ ఉండేవారు. అలా బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకట్లో ఒక గ్రామం ఉంది అని తెలియడానికి ఈ దీపాలు వాళ్లకు సూచకంగా ఉండేవి అని చెప్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి మనకి లేదు కనుక దీపాలు పెట్టక్కర్లేదు అని అనుకుంటారా? కాదండి, అయినా పెట్టాలి. ఇవి ఎవరి కోసం పెట్టేది? ఈ దీపాలన్నీ తప్పనిసరిగా పెట్టేది దేనికి అంటే పితృదేవతలకి దారి చూపించటానికి అని చెప్తారు. ఈ మొత్తం అంతా కూడా పితృదేవతారాధనగానే కనపడుతుంది మనకి. నరక చతుర్దశి కావచ్చు, దీపావళి కావచ్చు, ఆ తర్వాత చేసే కార్యక్రమాలన్నీ కావచ్చు. దక్షిణాయనం పూర్తవబోతూ ఉన్నది కొద్ది రోజుల్లో కనుక కొద్ది రోజుల తర్వాత పూర్తవబోతూ ఉన్నది. వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉంటారు కనుక వాళ్ళని సంతృప్తి పరచటానికి అంతకు ముందుగానే వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళకి తమ ఇంటి దారి తెలియడానికి, తాము ఇక్కడ ఉన్నాము అని తెలియజెప్పడానికి తప్పనిసరిగా ఇంటి ముఖద్వారం దగ్గర, పెరటి ద్వారం దగ్గర అంటే దక్షిణ దిక్కు వైపుకి ఉండేటటువంటి చోట కూడా దీపాలు పెట్టడం మనకి సంప్రదాయంగా వస్తోంది.